చాలా ట్రై చేశాను మామ. డీకోడ్ చేసి స్టోరీని గెస్ చేద్దామని. కానీ లోకి మామ ఏ రేంజ్‌లో ట్రైలర్ కట్ చేసాడంటే, దమ్ముంటే నువ్వు స్టోరీ గెస్ చేయరా! నువ్వు కానీ స్టోరీ గెస్ చేసావంటే తిరుపతిలో నీకు గుండు కొట్టిచ్చేస్తాను రేంజ్‌లో ఛాలెంజ్ ఇసిరినట్టు ట్రైలర్ కట్ చేశాడు. ఒకవైపు సైఫై అయ్యి ఉంటాదా అని కొడుతుంది. ఇంకోవైపు టైమ్ ట్రావెల్ ఏమైనా ఉంటాదా అని కొడుతుంది. లేదా కమర్షియల్ బొమ్మలోనే మల్టిపుల్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీసుంటాడా అని కూడా కొడుతుంది. కానీ స్టోరీ మీద ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే రాలేదు. క్లారిటీ రానప్పుడు ఎందుకురా ఈ వీడియో అంటారా? క్లారిటీ రాలేదు కానీ కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. ఆ థియరీస్ ఏంటో చెప్తాను. జాగ్రత్తగా విని ఏది నిజమై ఉంటాది అని అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వైసోలెట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న విన్నపం. వార్ 2 మూవీ స్టోరీని కూడా ఇలానే గెస్ చేసాము. దానికి సంబంధించిన వీడియోని కూడా దించేసాము. లింకు కింద డిస్క్రిప్షన్లోని కామెంట్స్లోని పిన్ చేసి అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాము. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో మీద కూడా లుక్కేసియండి. థియరీస్ చెప్పే ముందు కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. ముందు ఆ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కాస్త వినేయండి. మూవీలో చాలా పెద్ద స్టార్ కాస్టే ఉంది. రజనీకాంత్ గారు, నాగార్జున గారు, శోభిన్ షాయిర్ గారు, ఉపేంద్ర గారు, సత్యరాజ్ గారు, శృతి హాసన్ గారు, ఆమిర్ ఖాన్ గారు. అయితే ఈ ట్రైలర్ ని మళ్ళీ చూసాక కొన్ని పాయింట్స్ మీద కాస్త క్లారిటీ వచ్చింది. పాస్ట్ లో రజనీకాంత్ గారు ప్లే చేస్తున్న దేవా, ఉపేంద్ర గారు ప్లే చేస్తున్న కాళీషా, సత్యరాజ్ గారు ప్లే చేస్తున్న రాజశేఖర్, ముగ్గురు మంచి ఫ్రెండ్స్. పైగా రాజశేఖర్ ఏంటంటే సైంటిస్ట్ అన్నమాట. ఇంకా కాళీషా అలాగే దేవ మహారాష్ట్రలోని, పాసిబుల్ అయితే ముంబై పోర్ట్లోని కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. మహారాష్ట్ర అని ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఉపేంద్ర గారిది షాట్ వచ్చినప్పుడు బస్సు నంబర్ ప్లేట్ చూస్తే MHT అని ఉంది. MH అంటే మహారాష్ట్ర అన్నమాట. అండ్ ఆ బస్ దగ్గర కూడా హిందీలోని ఏరియా నేమ్ ఏదో మెన్షన్ చేశారు. ఆల్సో ఇదేంటంటే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే షాట్ అన్నమాట. ఇందాక మెన్షన్ చేశాను కదా ప్రీవియస్ గా వీళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అని. అంటే 30 ఏళ్ల కిందట అన్నమాట. ఇది ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే షాటే అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, 1 బస్సు యొక్క నంబర్ ప్లేటు, 2 కలర్ ప్యాలెట్. ఎందుకంటే ట్రైలర్ మొత్తం ఓ కైండ్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ తో ఉంటే ట్రైలర్ లోని కొన్ని ఫ్లాష్ బ్యాక్ షాట్స్ చూపించారు. అండ్ ఆ పర్టికులర్ షాట్స్ లోని కలర్ ప్యాలెట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ అది ఫ్లాష్ బ్యాక్ అని చెప్పడానికి కూడా కొంచెం క్లియర్‌గా ఉందన్నమాట. అండ్ ఇంకొకటేటంటే, ఉపేంద్ర గారి హెయిర్ స్టైల్ కూడా ఈ బస్సు దగ్గర ఉన్నప్పుడు ఆయన హెయిర్ స్టైల్ ఒకలా ఉంటే, ప్రీవియస్‌గా 'కూలీ పవర్ హౌస్' గ్లింప్స్ అలాగే ఫస్ట్ లుక్‌లోని ఆయన హెయిర్ స్టైల్ వేరేలా ఉంది. సో, బస్సు దగ్గర ఉండేది ఫ్లాష్ బ్యాక్ అయితే, కొంచెం ఎక్కువ హెయిర్‌తో ఉన్న షాట్స్ అన్నీనా ప్రెజెంట్ టైమ్ లైన్‌లో ఉన్న షాట్స్ అన్నమాట. ఆల్సో ట్రైలర్ లాస్ట్‌లోని రజనీకాంత్ గారి వింటేజ్ నెగెటివ్ షాట్ ఒకటి చూపించారు కదా! అది ఫ్లాష్ బ్యాక్‌లో షాటే. అండ్ ఇది రజనీకాంత్ గారి ఓల్డ్ మూవీలో షాట్ అని కొంతమంది అంటున్నారు. కానీ కాదు. ఈ మూవీలో షాటే. అంటే పర్టిక్యులర్‌గా షూట్ చేశారు. లుక్‌ని రివీల్ చేయకుండా ఉండాలని నెగెటివ్‌లో వేశారన్నమాట. ఇంకా శృతి హాసన్ గారు ప్లే చేస్తున్నటువంటి ప్రీతి రోలు ఉపేంద్ర గారు అంటే కాళీషా డాటరా లేదంటే సత్యరాజ్ గారు అంటే రాజశేఖర్ డాటరా అనే దాని మీద ఒక డౌట్ వచ్చింది కదా మనకి. ట్రైలర్ రియాక్షన్‌లో చెప్పాను ఈ విషయం. ఇప్పుడైతే ఒక 100% క్లారిటీ వచ్చేసింది. ప్రీతి రాజశేఖర్ డాటర్ అన్నమాట. ఎందుకంటే శృతి హాసన్ గారే డైరెక్ట్‌గా చెప్పేశారు, నేను సత్యరాజ్ గారి డాటర్ క్యారెక్టర్‌ని ప్లే చేస్తున్నాను అని. ఇంకా పాస్ట్‌లో ఏటంటే, ఉపేంద్ర గారు ప్లే చేస్తున్న కాళీషా, రజనీకాంత్ గారు ప్లే చేస్తున్న దేవా రోల్స్, ఆమిర్ ఖాన్ గారు ప్లే చేస్తున్నటువంటి దాహా దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ట్రైలర్ లాస్ట్‌లో దేవా క్యారెక్టర్ ఒక డైలాగ్ వదులుతాడు. "ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడుతున్నావారా" అని. ఆ ప్లేస్‌ని చూస్తుంటే ఆమిర్ ఖాన్ గారికి సంబంధించిన కొన్ని షాట్స్‌ని మనకు చూపించారు కదా! సేమ్ అదే ప్లేస్‌లా ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక డీటెయిల్ ఏటంటే, దేవా బీడీ కాలుస్తూ వెళ్తూ ఉంటే వెనక బ్యాక్‌గ్రౌండ్‌లోని శృతి హాసన్ గారు అలాగే ఉపేంద్ర గారు ఉన్నట్టుగా అయితే మనం గమనించొచ్చు. ఇంకా నాగార్జున గారు ప్లే చేస్తున్నటువంటి సైమన్ రోలు వాచెస్‌ని యూజ్ చేసి లగ్జరీ వాచెస్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నట్టుగా కవరింగ్ ఇస్తూ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అండ్ శోభిన్ షాయిర్ గారు నాగ్మామ దగ్గర వెరీ కీ పర్సన్ అన్నమాట. అంటే నాగార్జున గారు ప్లే చేస్తున్న సైమన్ రోల్ లేనప్పుడు అక్కడ శోభిన్ షాయిర్ గారు ప్లే చేస్తున్నటువంటి దయాల్ రోలు కీ పర్సన్‌గా ఉండి మొత్తం అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసి ఇంటర్వెల్ దగ్గర ఉపేంద్ర గారు ప్లే చేస్తున్నటువంటి కాళీషా రోల్ ఇంట్రడక్షన్ అయితే ఉంటదనుకుంటా. అంటే 30 ఏళ్ల నుంచి ఒకడిని ఆఫ్‌లైన్‌లోనే ఉంచాను అని రాజశేఖర్ రోల్ చెప్తారు గదా! సో, అలానే
ఆఫ్‌లైన్‌లో ఉన్న వ్యక్తి కాళీషానే అయ్యుంటాడేమో అని నేననుకుంటున్నాను. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న కాళీష తన ఫ్రెండ్ సత్యరాజ్ ప్లే చేస్తున్నటువంటి రాజశేఖర్‌కి ప్రాబ్లమొచ్చింది. అండ్ అతన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్న దేవాకి హెల్ప్ చేయడానికి దేవా మ్యాన్షన్‌కి వస్తాడనుకుంటా. ఎందుకంటే 'ఉపేంద్ర' గారికి సంబంధించిన 'కాళీష' ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆయన హుక్ పట్టుకొనుంటారు. అండ్ ట్రైలర్‌లో కూడా హుక్ పట్టుకున్నట్టుగానే ఒక షాట్ ఉంటది. దేవా కూడా ట్రైలర్‌లోని "ఇయ్యరా హుక్కు" అని డైలాగ్ వదులుతారన్నమాట. ఐ థింక్ అది ఇంటర్వెల్ సీక్వెన్సే అనుకుంటాను. అండ్ 'కాళీష' ఇంట్రడక్షన్ కూడా అక్కడే ఉంటదనుకుంటున్నాను. పైగా 'లోకి మామ' ఆ ఇంటర్వెల్ సీన్‌ని విపరీతంగా ఎలివేట్ చేస్తున్నారు. నేను కూడా ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం పిచ్చ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానన్నమాట. మరి చూడాలి అంత ఎక్సైటింగ్ థింగ్ ఏముంటాదో అని ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లోని. ఆల్సో సైమన్ కూడా ఒకప్పుడు దాహాకి చాలా నమ్మకంగా ఉండే వ్యక్తిలా ఉంటాడు. తర్వాత దాహా గోల్డ్ స్మగ్లింగ్‌లోని పార్ట్నర్ అవుతాడనుకుంటున్నాను. సరే, మాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేసేసాననే అనుకుంటున్నాను. ఇప్పుడు థియరీస్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. థియరీ నంబర్ 1. 30 ఏళ్ల క్రితం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న దేవా, కాళీష అండ్ రాజశేఖర్ కొన్ని కారణాల వల్ల దూరం అయిపోతారు. దేవా సంపాదించిన డబ్బుతోని మ్యాన్షన్ కట్టి తన లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటాడు. కాళీష అండర్ గ్రౌండ్‌లోకెళ్ళిపోతాడు. ఇంకా రాజశేఖర్ ఒక ఎక్స్‌పెరిమెంట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ రాజశేఖర్‌కి ఉపేంద్ర అండర్ గ్రౌండ్‌లో ఎక్కడున్నాడో అనే విషయం గురించి కూడా తెలుసు. అయితే ఒకసారి రాజశేఖర్ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. అయితే రాజశేఖర్ ఎక్స్‌పెరిమెంట్ విషయం సైమన్‌కి తెలుస్తుంది. ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా సైమన్‌కి చాలా ఉపయోగం ఉంది. అందుకే రాజశేఖర్‌ని కిడ్నాప్ చేసి తన స్వార్థానికి ఆ ఎక్స్‌పెరిమెంట్‌ని వాడుకోవడం కోసం సైమన్ ప్లాన్ చేస్తాడు. ఇంతకీ ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటి అంటారా? ఒక మనిషిని చంపిన తర్వాత అతని ట్రేసే రాకుండా అతన్ని మాయం చేసేయడం. ఆ శవం ఎక్కడికెళ్తాదో, ఏమైపోతాదో, బూడిదైపోయిందో, గాలిలో కలిసిపోయిందో ఏం తెలీదు. ఆ రేంజ్‌లో మాయమైపోద్దన్నమాట. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని వాడుకొని సైమన్ తన క్రైమ్స్‌ని కంటిన్యూ చేయాలనుకుంటాడు. ఇదే టైంలో సైమన్ మూలంగా దేవా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడన్నమాట. సో, అసలు సైమన్ ఏం చేస్తున్నాడు, ఏంటి అని తెలుసుకోవడం కోసం అని చెప్పి తన పోర్ట్‌లోని కూలీగా దిగుతాడు. కూలీగా దిగిన తర్వాత ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్‌లోనే రాజశేఖర్‌ని కూడా చేరుకుంటాడు దేవ. రాజశేఖర్ దేవాని చూడగానే అన్నేళ్ల తర్వాత మళ్ళీ చూసేసరికి, అది కూడా సైమన్ దగ్గర చూసేసరికి "నువ్వేంటిక్కడ" అని చెప్పి షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడన్నమాట. అప్పుడే సైమన్‌కి దేవా విషయం తెలిసిపోతుంది. దేవా కథ ముగిచ్చేయాలని చెప్పి దేవా మ్యాన్షన్‌లోని బాంబ్స్ పెట్టేస్తారు. అండ్ అప్పుడే దేవా వెళ్లి వాళ్ళందరిని ఎదిరిస్తూ ఉంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే రాజశేఖర్ 30 ఏళ్ల కిందటే ఈ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్‌ని చేసి కాళీషని అండర్ గ్రౌండ్‌లో కాదు ఎక్కడో దాచిపెడతాడు. మాయమైపోయిన కాళీష ఎక్కడున్నాడో, ఏమయ్యాడో, ఎలా ఉన్నాడో అనే విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. కానీ కాళీషాని మళ్ళీ వెనక్కి తీసుకొని రావడం రాజశేఖర్ వల్ల మాత్రమే సాధ్యమవుద్ది. అండ్ ఆ విషయం దేవాకి డీటెయిల్డ్‌గా చెప్పడం వల్ల దేవ కాళీషాని మళ్ళీ వెనక్కి తీసుకొనొస్తాడన్నమాట. ఇదే సమయంలో సైమన్ రాజశేఖర్ ఎక్స్‌పెరిమెంట్‌ని మళ్ళీ తన మీదే ఉపయోగిస్తాడు. అంటే శవంని మాయం చేయడం కాదు, ఈసారి బతికున్న మనిషినే మాయం చేయిచ్చేస్తాడన్నమాట. సో, రాజశేఖర్‌ని మళ్ళీ వెనక్కి తీసుకొని రావడం కోసం ప్రీతి, దేవ అలాగే కాళీష సహాయం తీసుకుంటుంది. పైగా ఇంకొక విషయం ఏంటంటే ప్రీవియస్‌గానే దేవాకి, కాళీషకి అలాగే సైమన్‌కి సంబంధం కూడా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ ఫ్లాష్ బ్యాక్‌లోనే దాహాకి కూడా వీళ్ళతో ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత కాళీషానైతే ఎలా వెనక్కి తీసుకొని వచ్చారో రాజశేఖర్‌ని కూడా అలాగే వెనక్కి తీసుకొని వచ్చేద్దాం అనుకుంటారు. కానీ ఆ ప్రాసెస్ వర్కౌట్ అవ్వదు. మళ్ళీ రాజశేఖర్‌ని వెనక్కి తీసుకొని రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే టైంలోని సైమన్‌ని అలాగే దాహాని కూడా ఎదిరిస్తూ ఉంటారు. సో, ఫైనల్‌గా ఎలాగోలా రాజశేఖర్‌ని వెనక్కి తీసుకొని వచ్చేస్తారు. వాళ్ళిద్దరిని ఎదిరిచ్చేస్తారు. ఒక క్లియర్ ఎండింగ్‌తో మూవీ అనేది కంప్లీట్ అవ్వుద్దనుకుంటున్నాను. ఎల్‌సీయూతో కనెక్షన్‌లు ఏమైనా ఉంటాయా? ఉండవా? అంటే మాక్సిమం ఉండవు మామ. ఉండవని నేను అనుకుంటున్నాను. 'లోకి మామ' కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. ఎల్‌సీయూతో ఈ సినిమాకి ఎటువంటి కనెక్షను ఉండదు. చాలా క్లియర్ ఎండింగ్‌తోని ఈ మూవీ ఉండబోతుంది అని. అవును, ఈ థియరీలో చెప్పినట్టు మనుషులంతా ఎలా మాయమైపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏమవుతున్నారు? అన్న విషయం తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే. సో, దాని గురించి మీకు ఇంకొక క్లారిటీ ఇవ్వాలంటే మనం థియరీ నంబర్ 2 కైతే వెళ్ళాలి. ఇట్స్ టైమ్ ట్రావెల్. 'లోకి మామ' ఏంటంటే ట్విట్టర్‌లో చాలా థియరీస్ నడుస్తున్నాయి. ప్రతి థియరీ చదువుతున్నాను. టైమ్ ట్రావెల్ అయితే కాదు అని చెప్తున్నాడు. కానీ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు 'లోకి మామ' మాటలు. అంటే చాలా సార్లు ఇలానే ఇది ఉండదు, ఇది కాదు అని చెప్పి మరి ట్విస్ట్ ఇచ్చేవాడన్నమాట. మేబీ అలా ఏం లేదని చెప్పి కవర్ డ్రైవ్ చేస్తూ టైమ్ ట్రావెల్ ఏమైనా మనకి మూవీలో చూపిస్తున్నాడేమో? అంటే శవాలు మాయమైపోతున్నాయి అని చెప్పాం గదా! ఆ మాయమైపోయిన శవాలన్నీ పాస్ట్‌లోకి వెళ్ళిపోతున్నట్టుగా చూపిచ్చే ఛాన్స్ కూడా ఉంది గదా!
జస్ట్ ఒక వైల్డ్ గెస్ అంతే. ఇది జరిగే ఛాన్సెస్ తక్కువ కాబట్టి, దీన్ని మనం కన్సిడర్ చెయ్యకపోవడమే బెటర్. మళ్ళీ రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి సెట్ అయిపోతాయి మూవీ మీద. అందుకే. ఇవనే కాదు, ఇంకా కొన్ని థియరీస్ అనేవి క్రియేట్ అయ్యాయన్నమాట. కాకపోతే ఆ థియరీస్ నాకే నచ్చలేదు. వ్యూస్ ఒస్తాయి కదా అని చెప్పి ప్రతీదీ ఇలా వీడియో తీసి చెప్పేసి వైరల్ చేసేయాలని ప్రయత్నం చేశాననుకోండి, ఆ 'ఏ వన్ ఫర్ యూ'ని యేసుకున్నట్టు నన్ను కూడా యేసుకుంటారు. 'ఏ వన్ ఫర్ యూ' అంటే ఇఫ్ యూ నో, యూ నో అంతే. నాకంతటి భాగ్యం వద్దు మామ. వద్దు. వద్దు. సో, ఫైనల్లీ ఇదిదా వీడియో. 100% చెప్తున్నాను, నేను గెస్ చేసిన స్టోరీ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. కాకపోతే ఏదో ట్రై చేశాను డీకోడ్ చేయడానికి. కానీ స్టార్టింగ్‌లో డీకోడ్ చేసిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా! అవి మాత్రం మాక్సిమం నిజమయ్యే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి మాము. సో, ఇదిదా వీడియో. మనం గెస్ చేసిన స్టోరీ ఏమైనా నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. లేదు మీకేమైనా థియరీస్ ఉన్నాయి అంటే కామెంట్స్‌లో చెప్పండి. ఈ ఫ్యాన్ థియరీస్ అయ్యి చదవడం అంటే మనకు బాగా ఇష్టం. మనం కూడా చదువుతాం. సో, మీ ఫ్యాన్ థియరీస్ ఏంటో కూడా కింద కామెంట్స్‌లో చెప్పేయండి. మేము చూసేస్తాం. ఎంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కదా! సో, డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.